కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ఎమ్మెల్యే గణేష్ చొరవ చూపుతున్నారు. బుధవారం తన నివాసంలో పలువురు బాధితులు మరియు స్థానిక ప్రజలు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. వార్డు 3 పరిధిలోని అన్నానగర్ ప్రాంత వాసులు తమ కాలనీలో నెలకొన్న తీవ్రమైన మంచినీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అలాగే 108 బజార్ నుంచి వచ్చిన మహిళలను కూడా తమ ప్రాంతంలోని పలు అభివృద్ధి పనుల పెండింగ్ మరియు ఇతర సమస్యలను ఆయనకు వివరించారు. ప్రజల విన్నపాలపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత కంటోన్మెంట్ బోర్డు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని మంచినీటి సమస్యలు ఎత్తకుండా చూడాలని, ప్రజలు ఇబ్బంది పడకుండా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమస్యల విన్నపంతో పాటు పలువురు అభిమానులు మరియు నియోజకవర్గ ప్రజలు తమ కుటుంబాల్లో జరిగే శుభకార్యాలకు రమ్మని ఎమ్మెల్యే గణేష్ కు ఆహ్వాన పత్రికలు అందించారు. వాటన్నిటిని ఆయన సాధారణంగా స్వీకరిస్తూ తాను హాజరవుతానని భరోసా ఇచ్చారు. మీరు చూసుకోండి, అది కూడా ప్రొవైడ్ చేసి 41 రోజులు రోజుకు 2 సార్లు స్నానం చేస్తారు. మళ్ళీ బాత్రూమ్ పోతే కూడా స్నానం చేస్తారు. వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. లాస్ట్ టైం కట్టుకొని వచ్చిన అలా బాత్రూమ్ బోర్డు లైటింగ్ ఇలా లైటింగ్ బోర్డు వచ్చాను. లైటింగ్ బోర్డు వచ్చి అలా కట్టుకొని బాబు లాస్ట్ టైం నేను అవన్నీ లైట్లు లేవు, బాత్రూమ్ బోర్డు లోపల పోవాలి అక్కడ లేదంటే నేను వేయించిన లైట్లు ఇట్లా వేయించాం, చెట్లు కట్ చేయించిన, మళ్ళీ పెరిగినాయి, మళ్ళీ కట్ చేపి రాకేష్ రాకేష్ చెప్పి చేసుకుంటాం. ట్యాంకర్లు లేవా మన దగ్గర? మన 108 బజార్ లో పాపం వాళ్ళకి ఒకటే ట్యాంకర్ వస్తుంది. ఎండాకాలం సరిపోతలేదు, ఇంకో ట్యాంకర్ పంపించండి. ఈత చెట్టు కాడ చెప్పి పంపించండి. వీళ్ళకి ఇంకోటి, మీరు ఎక్కడైతే వేరే దగ్గర ఛార్జీలు అవి ఇవి చేస్తే వీళ్ళు కట్టుకుంటారు, ఇక కట్టుకోలేరు. వీళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు. ప్లీజ్ ప్లీజ్ మీరు ఫైల్ చేస్తారా ఏం చేస్తారో మీరు పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. వీళ్ళకి వస్తాడు చూడండి. ఈ చెట్లు కట్ చేస్తారు ఎవరు? వాడు అప్పుడు ఏం చేసిండు, ఏందో ఒకటి సగం వేసిపోయిండు. నాల ఇది నాల మీద సగం కవర్ చేసి ఇలా గట్ట ఏమన్నా క్లీన్ చేసుకుంటాడు. మీరు ఏం మోళ్ళు పెట్టుకుంటారు, ఏం గ్రిల్లు పెట్టుకుంటారు, పెట్టుకోరు. కానీ వీళ్ళకి ఇప్పుడు చాలా కొన్ని ఇళ్లలోకి ఇబ్బంది అవుతుంది. అది చేస్తాడు చూడు. ఎవరు చెప్పాలి? చెప్పండి. ఇవి సీరియస్ నమస్తే. ఇప్పుడు మా పిఏ ఒక మాట చెప్తాను వినండి.